బహుజన రాజ్య స్థాపనకు ప్రతి ఒక్కరూ కదిలి రావాలని నవ సంఘర్షణ సమితి జాతీయ అధ్యక్షులు పంజాల జైహింద్ గౌడ్ పిలుపునిచ్చారు. నేడిక్కడ తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్లో ఆయన నవ సంఘర్షణ సమితి జిల్లా గౌరవ అధ్యక్షుడు మాజీ కౌన్సిలర్ అయ్యన్నగారి రాజేందర్ నివాసంలో సమావేశమయ్యారు. త్వరలో జరగనున్న జిల్లా బీసీ సమావేశంపై ప్రాథమికంగా చర్చించారు. బీసీలు సంఘటితం కావాల్సిన ఆవశ్యకతపై లోతుగా చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర నవ సంఘర్షణ సమితి అధ్యక్షుడు గజేందర్ యాదవ్ మాట్లాడుతూ 42% రిజర్వేషన్ కాకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆ దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి కసరత్తు చేయాలని డిమాండ్ చేశారు. అగ్రవర్ణాల ఆధిపత్యం ఇంకా ఎన్నాళ్ళు అని ప్రశ్నించారు. అయ్యన్నగారి రాజేందర్ మాట్లాడుతూ బీసీలు సంఘటితం కావాలని, బీసీల సదస్సు నిర్వహించిన పక్షంలో పూర్తి మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. బీసీలు అధికారం చెలాయించాల్సిన ఆవశ్యకత ఉందని, బీసీలలో చైతన్యం ఉందని వారిని సంఘటితం చేయాలని చెప్పారు. ఇంకా ఈ భేటీలో రాయచూరు గౌడ బీసీ సంఘం అధ్యక్షుడు కాజన్న గౌడ, రాయచూరు గౌడ సంఘం నేత హనుమంతప్ప గౌడ, ముద్దగాని రామ్ మోహన్ గౌడ, గిలకత్తుల నాగమణి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మళ్ళా అట్నే సుభాష్ యాదవ్ మధ్యప్రదేశ్ నుంచి పెద్ద ఎత్తున ఇక్కడ బీసీలను అందరినీ జమ చేసి పెద్ద బీసీ సభ చేయాలని ఒక ఆలోచన చేస్తున్నాం. ఆ కార్యక్రమం త్వరలోనే పెద్ద ఎత్తున చేసేందుకు సన్నాహాల గురించి చర్చల కోసం రావడం జరిగింది. ఈరోజు నిర్మల్ జిల్లా బాగులవాడ అట్రిక్ కౌన్సిలర్ అయ్యన్నగారు రాజేందర్ వారి స్వగృహంలో వారి ఇంట్లో ఇలా మా పంజాల జయంతి గౌడ్ ఆల్ ఇండియా ప్రెసిడెంటు, సినిమా నిర్మాత, సినిమా హీరో వారి ఆధ్వర్యంలో నవంబర్లో బీసీల సింహ గర్జన పెట్టాలని చర్చలో భాగంగానే ఇలా అయ్యన్నగారు రాజేందర్ గారి ఇంట్లో మా బావ అయితే స్వయంగానే మాకు ఆర్థికంగా ఆదుకొని నేనున్నాను భరోసా ఇచ్చే రాజేందర్ అన్న గారిని ఇలా ఆశీస్సుల గురించి మేమందరం కలవడం జరిగింది. బీసీ సంఘ రాయచూరు నుంచి, కర్ణాటక నుంచి, ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి ఇలా జరగబోయే నాగ్పూర్లో సర్దార్ సర్వై పాపన్న జయంతి సందర్భంగా, నారాయణ గురు బర్త్డే సందర్భంగా వారు పోవడం వల్ల, ఈరోజు టైం ఇవ్వకపోవడం వల్ల కొంచెం చర్చలు జరుపుకున్నాం. బీసీలను బలోపేతం చేద్దాం. అన్న రాజేంద్ర అన్న ప్రజల మనిషి, ప్రజల మధ్యలో ఉండే మనిషి, వారు మాకు గౌరవ అధ్యక్షుడు చాలా సంతోషము. వీరు చెప్పిన అడుగుజాడల్లో పంజాల జయంతి గౌడ్ చెప్పిన అడుగుజాడలు నడిచి ఇలా బీసీల సింహ గర్జన చట్టసభల్లో 50% రిజర్వేషన్ల కోసం మేమంతా ఏకతాటిపైకి పోరాటంగా సిద్ధంగా ఉంటామని వారందరికీ మనవి చేస్తున్నాను. అయ్యా రాజేంద్ర అన్న గారు బాగా కొద్దిగా మాట్లాడుతున్నారు. ఈరోజు మన అన్నగారు ఈ నాగ్పూర్ మీటింగ్ పోవడం జరుగుతున్నది. కావున ఈ బీసీల సింహగర్జన గురించి నవంబర్లో పెడదాం అని ఒక ఆలోచన మన గజేందర్ యాదవ్ గారు మేమందరం చర్చించడం జరిగింది. నవంబర్లో అనుకుంటున్నాం. అది అన్నగారు టైం ఇస్తే నవంబర్లో బీసీ గర్జన అన్నది పెద్ద ఎత్తున నిర్మల్ నియోజకవర్గంలో నిర్వహించాలని చెప్పి మేమందరం మాది ఒక కళ. కాబట్టి అన్నగారితో మళ్ళీ ఒకరోజు టైం తీసుకొని నవంబర్లో ఏ డేట్ ఫిక్స్ చేద్దామని చెప్పి దాని గురించి అన్నగారి దగ్గరికి హైదరాబాద్ అన్న వెళ్ళి మేము కలిసి ఏదైనా ఒక టైం తీసుకొని మేము ఖచ్చితంగా ఇక్కడ బీసీ గర్జన నిర్వహిస్తామని చెప్పి ఈరోజు నాగ్పూర్లో బీసీ సంఘాల జేసీ తరఫున అక్కడ ఆర్గనైజ్ చేస్తున్న సర్దార్ సర్వై పాపన్న జయంతి ప్రోగ్రాం మరియు నారాయణ గురు గారి జయంతి ప్రోగ్రాం జరుగుతుంది. ఆంధ్రవేలో నిర్మల్ పట్టణంలో ఉన్న బీసీ నాయకులు, ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు మరియు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఉన్నారు. ఇక్కడ కనుక తొందరలోనే నవంబర్లో డేట్ ఒకటి చూసుకొని బీసీ గర్జన ఇక్కడ ప్లాన్ చేస్తున్నాం. ఆ సన్నాహక సమావేశంగా ఇక్కడ మా బీసీ సోదరులను కలిసి అందరం కూడా ఐక్యంగా ఉన్నామని, ఈ రాజకీయ పార్టీలు ఏవైతున్నాయో జాతీయ పార్టీలు 42, 32, 34 ఆనికి 10 ఈనికి 10 అని ఏదో వాళ్ళు ఇచ్చేది ఏముందాడా, రిజర్వేషన్ ఇచ్చినా ఇవ్వకున్నా మనం సమైక్యంగా పోరాడితే ఇదంతా పొలిటికల్ మైండ్ గేమ్ ఆడుతున్నారు వీళ్ళు. వాడు 42 అంటే వాడు 32 అంటాడు. వాడు పోయినోడేమో మొత్తమే నాశనం చేసిపోయాడు 10 ఏళ్ళు లేని దొర. వాడు నాశనం చేస్తే ఈ రెడ్డి దొర ఏదో సకా చేస్తాడట.
వీళ్ళంతా మైండ్ గేమ్ ఆడి ఓటు బ్యాంక్ రాజకీయం ఇంకా బ్రిటిష్ వాడు వదిలిపోయినా 79 ఏళ్ళైనా ఈ కాంగ్రెస్ బీజేపీ పార్టీలు రాష్ట్ర పార్టీలు టీఆర్ఎస్ టీడీపీ ఏదైతే బీసీలను అనగదొక్కిరు, కులాల వారికి అనగదొక్కిరు. కనుక ఈ డ్రామా ఆపాలే. వచ్చేది బీసీ ప్రభుత్వం, బీసీ సీఎం అవుతాడు. సెంట్రల్లో కూడా బీసీ చెప్పుకునే మోడీ గారు ఉన్నారు, కానీ ఆయనకి ఇండివిజువల్ ఫ్రీడమ్ లేదు. అక్కడ ఏదో నడుస్తున్నది, ఇక్కడ ఏదో అవుతుంది అన్నట్టు అవుతుంది. కనుక ఒకటే, బీసీలు ఇప్పటికైనా రాజకీయంగా మేల్కొని సంఘటితమై ముందుకు పోయి వచ్చే నగర పంచాయతీ ఎలక్షన్లో, గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మన ఓటు బ్యాంకు ద్వారా సత్తా చాటాలి. పార్టీ ఏదైనా పక్కన పెట్టి అభ్యర్థిని చూసి ఓటేయాలని బీసీలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ మేము మేము నాగ్పూర్ కార్యక్రమానికి ఇవాళ సర్దార్ సర్వై పాపన్న గౌడ్ మరియు నారాయణ గురు గారి కార్యక్రమం పోతూ ఇక్కడ నిర్మల్ పట్టణంలో గజేంద్ర యాదవ్ రాజేంద్ర అన్నగారితో కౌన్సిలర్ 4 సార్లు ఎలక్ట్ అయిన అన్నగారితో రాష్ట్ర అధ్యక్షులు ఆయనతో మాట్లాడుతూ ఇవాళ ఆ కార్యక్రమం ముందు పెట్టుకునే కార్యక్రమాన్ని ముందేమి బీసీల కార్యక్రమాన్ని ఉంది కదా, దాని గురించి మా సాంప్రదింపులు జరిగినాయి. దాని గురించి మేము వచ్చి ఉన్నాము. ఆయన ఇంట్లోనే మాట్లాడుతున్నాం. మీరు మాట్లాడి 1 minute మాట్లాడి మహిళా ప్రతినిధి ఏం చెప్పి పరిచయం చేసుకుంటాం. నా పేరు గిలకత్తుల నాగమణి గౌడ్, సూర్యాపేట జిల్లా. గిలకత్తుల నాగమణి గౌడ్, సూర్యాపేట జిల్లా నుండి వచ్చాను. ఈరోజు నాగ్పూర్లో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు, అలాగే నారాయణరావు గురువు గారి జయంతి ఉత్సవాలు జరుపుకోవడానికి వెళ్ళే మార్గ మధ్యలో నిర్మల్ జిల్లాలో మన రాజేంద్ర అన్న గారి కలుసుకోవడానికి వచ్చినాము. అలాగే మన గజేంద్ర అన్న గారిని కలిసాము. బీసీ సంఘం గురించి, బీసీ రిజర్వేషన్ల గురించి గట్టిగా మనం నిర్ణయం తీసుకొని వచ్చేది బీసీ రాజ్యమే అని చెప్పి మనం నిర్ణయించుకున్నాం. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత.